సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం గురించి సోషల్ మీడియాలో రోజుకో అప్డేట్ లీక్ అవుతోంది. ఈ సినిమా రామాయణం బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుందని, ఆ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఒక 30 నిమిషాల వరకు ఉంటుందని, దీనికోసం దాదాపుగా 2 నెలల పాటు షూటింగ్ చేశామని రాజమౌళి అండ్ టీమ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో స్వయంగా తెలిపారు. అంతేకాకుండా ఆ రోజు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోలో రామాయణంలోని ఒక షాట్ని కూడా చూపించాడు. హనుమంతుడు, వానర సైన్యం, ఆ వానర సైన్యం పైన శ్రీరాముడు నిల్చోని వాలిపై బాణమెక్కుపెట్టడం వంటి షాట్స్ ఆడియన్స్కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. అయితే ఈ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో చాలా చర్చలే నడిచాయి. నిన్న మొన్నటి వరకు ఈ క్యారెక్టర్ని కన్నడ హీరో సుదీప్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. రీసెంట్గానే మూవీ టీం తమిళ స్టార్ హీరో రంగనాథన్ మాధవన్ని సంప్రదించారట. ఆయన ఇందులో మహేష్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడని ఇంతకాలం సోషల్ మీడియాలో రూమర్ వినిపించింది. కానీ ఆయన హనుమంతుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్. హనుమాన్ క్యారెక్టర్కి రాజమౌళి చాయిస్ చాలా పర్ఫెక్ట్గా ఉందని, ఆ పాత్రకు జీవం పోయాలంటే మాధవన్ వల్లే సాధ్యమవుతుంది అని అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్కి రానున్న మాధవన్కి రాజమౌళి లుక్ టెస్ట్ చేయబోతున్నాడట. చూడాలి మరి ఈ క్యారెక్టర్లో మాధవన్ ఎలా జీవించబోతున్నాడు అనేది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం టాకీ పార్ట్ని వచ్చే ఏడాది మే నెలలోపు పూర్తి చేయాలనే ప్లాన్లో ఉన్నారట. షూటింగ్ చకచక జరిగిపోతోంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి అందుకోసం కనీసం ఏడాది సమయమైనా తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ చూడని విజువల్స్, హాలీవుడ్ మేకర్స్ కూడా కంగు తినే రేంజ్ విజువల్స్ని రాజమౌళి ఈ చిత్రంలో చూపించబోతున్నాడట. శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి రాజమౌళి కాకుండా ప్రపంచంలో ఏ డైరెక్టర్ కూడా ఇంత గొప్పగా చూపించలేరు అనే విధంగా చూపించబోతున్నాడట రాజమౌళి. మరి రాజమౌళి విశ్వరూపం చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే.